మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో అందరికీ పరిశుద్ధమైన సమయమునందు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయమునందు దేవుని వాక్యమును మనం ఈ సమయంలో ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సంకీర్తనకారుడు రాసిన సంకీర్తన 34వ సంకీర్తన మొదటి చరణాన్ని మనం ఈ సమయంలో ధ్యానించుకుందాం. ఈ విధంగా రాయబడి ఉన్నది: నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండెను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. సన్నుతించెదను అనే మాట అర్థం ఏంటంటే స్తుతించెదను అనే ఒక అర్థం ఇక్కడ ఉన్నట్లుగా మనం గమనించాలి. రాజుకు దావీదు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించెదను, ఆయన నామమును కీర్తించెదను, నా నోట ఆ విధమైన మాటలు ఉంటాయని చెప్పి ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారు. దావీదు మహారాజు ఒక గొప్ప నిర్ణయాన్ని ఇక్కడ తీసుకున్నట్లుగా మనము గమనించవచ్చు. నేను యెహోవాను సన్నుతించెదను, ఆయన తీసుకున్న నిర్ణయం. దేవాతి దేవుడు ఆరాధించటానికి, స్తుతించటానికి వందలాది కారణాలు ఉన్నాయి. ఆయన మనలను ఏర్పరచుకున్నది కూడా ఒక కారణమని మనం గమనించాలి. అంతేకాదండి, పాపపు ఊబిలోను, దొంగ ఊబిలోను ఆయన మనలను లేవనెత్తాడు. జారిపోకుండా తన వాక్యం అనే బండ మీద మనలను నిలవబెట్టాడు. అనుదినమును ప్రతి క్షణమును ఆయన మనకు తోడుగా ఉండి తన కృపను మనకు అనుగ్రహిస్తూ మనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఆయన మనలను మన కష్టములలో, బాధలలో, ఇబ్బందులలో ఓదార్స్తూ నడిపించుచున్నాడు. మరి ఇటువంటి దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి కదండి. మనం ఖచ్చితంగా ఆ విధముగా మనం ఉండాలి. ఎందుకనంటే ఇటువంటి దేవుడే మనకు అన్ని విషయంలో కావలసిన బలాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు. ఈయన మనలను మరి నడిపించేవాడిగా ఉన్నాడని మనము గమనించాలి. కనుక ఇటువంటి ఎన్నో కారణాలు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము అనే ఒక విధానాన్ని మన జీవితంలో మనము గమనించాలి. ఎందుకనంటే ఆయన స్తుతుల మధ్య నివసించే గొప్ప దేవుడు అని మనము గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడ, పరిశుద్ధాత్మను మనం మన జీవితాల్లో ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మను మనము వివరించాలి అనంటే, దైవికంగా పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోవాలంటే మనము సాంకేతికంగా కొన్ని విషయాలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను 2 పదాలతో ఎక్కువగా జ్ఞాపకం చేస్తారు. ఒకటి డైనమో, ఒకటి డైనమిట్. డైనమో అనేది మన దైనందిన జీవితంలో మన గృహాలలో వాడే విద్యుత్ కరెంట్ అనేది పోయినప్పుడు మనము కరెంటు ఉత్పత్తి చేయుటకు వాడుకునే జనరేటర్లో ఉపయోగించేదే డైనమో. అంటే ఈ డైనమో మన యొక్క ఇంట్లో కరెంటు పోయినప్పుడు కరెంటు ఉత్పత్తి చేయటానికి వాడే ఒక వస్తువుగా జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధాత్ముడు కూడా అటువంటి వాడే అని ఒక విషయాన్ని మనం గమనించాలి. మన జీవితాలలో మనకు ఎదురైన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఇవన్నీ కూడా మనలను మన విశ్వాసంలో మనల్ని బలహీనను చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనము కోల్పోయిన మన యొక్క విద్యుత్తును ఎలాగైతే డైనమో తిరిగి ఉత్పత్తి చేస్తుందో మన జీవితాల్లో విశ్వాసాన్ని కూడా అలాగే ఉత్పత్తి చేసేవారు ఎవరయ్యా అంటే దేవాతి దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు అనే ఒక విషయాన్ని మనం గమనించాలి. రెండవ మాట ఏంటంటే డైనమైట్. డైనమైట్ అనేది సాధారణంగా ఒక మందు పాత్ర. అంటే దీనిని ఎందుకు ఉపయోగిస్తారంటే పెద్ద పెద్ద ఒక కొండల్లో బండలు పగలగొట్టడానికి ఈ డైనమైట్ అనేది ఉపయోగపడుతుందని చెప్పి
మనము గమనించాలి. మన జీవితంలో పరిశుద్ధాత్మ నిత్యము మరి శక్తి ప్రభావము మనం అనుభవించే వారిగా వన్నుటకు ఒక చక్కటి ఉదాహరణ కూడా ఇక్కడ గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు తమకు ఎదురుగా ఉన్న యెరికో గోడలు మరి పడద్రోయుటకు వారు చేసిన ఒక పని ఏంటంటే స్తుతి కేక. ఈ స్తుతి కేక వారు ఎప్పుడైతే వారు మరి చేశారో ఆ డైనమిట్గా ఆ స్తుతి కేకే డైనమిట్గా ఏమైందనంట ఆ యెహోషువ ద్వారా ఉపయోగించబడి ఆ యొక్క గోడలు బద్దలు కొట్టబడ్డాయి. బైబిల్ లేఖనాలు చెప్తున్నాయి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో అంటాయి ఏమని రాయబడి ఉన్నదంటే, ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడునూ లోపలికి పోకుండెను, ఎవడునూ మరి లోపల నుండి బయటికి రాలేదంట, బయట నుండి లోపలికి వెళ్ళలేదంట. అయితే అక్కడ జరిగినది ఏంటి? దేవుని మాట విని యాజకులు వారు బూరలు ఊదినప్పుడంట ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారం అయిపోయిందంట, కూలిపోయిందంట. హల్లెలూయా. ఈరోజు చూడండి, స్తుతి ఏం చేసిందంట? దేవుని స్తుతించే సమయం ఏం జరిగిందంట? యెరికో గోడలు ప్రాకారము బద్దలైపోయి కూలిపోయిందంట. ఈరోజు మనమందరము కూడా ఈ మాటను గమనించాలి. తర్వాత రాయబడి ఉన్నది, ప్రజలందరూ తమ ఎదుటకి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. యెరికో పట్టణంలోకి లేము. ఈ బండలు, ఈ కొండలు, లేక ఈ యొక్క బాధలు, ఈ ఇబ్బందులు మాకు ఉన్నాయి అని చెప్పి ప్రజలు అలాగ ఆగిపోయినప్పుడంట, అక్కడ దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతించటం ప్రారంభించబడిందో అంట, ఆ యొక్క సమయమునందు గొప్ప అద్భుతమైన రీతిగా అక్కడ ఆశ్చర్యకరంగా అద్భుతమైన కార్యమును జరిగించింది. అందుకనే మన జీవితాలలో, మన కుటుంబాలలో మనము దేవుని స్తుతించటము ప్రారంభించబడినప్పుడు, దేవుని ఆరాధించటం ప్రారంభించబడినప్పుడు, దేవుని యొద్దకు నడిపించబడినప్పుడు, ప్రియ సహోదరులారా ఆలకించండి ఈ మాటను. మన ఎదుట ఉన్న ప్రతి ఒక్క బండ బద్దలవుతుంది. కేవలము గమనించండి ప్రియులారా, కేవలము స్తుతి కేక ద్వారానే యెహోషువ 3 రాజులను జయించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ఎదుట ఎంత పెద్ద కష్టమున్నా దేవుని వాక్యం వింటున్నావు కదా, దేవుని స్తుతించటం మొదలించు. ఈనాడు మొదలుపెట్టు. ఖచ్చితంగా దేవుడు నీ యొక్క జీవితాన్ని తన కృప ద్వారా బలపరిచేవాడిగా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థిద్దాం, అందరం ఏకీపిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన తండ్రి, నీ గొప్ప ప్రేమ ద్వారా ఈ ఉదయ కాలమున నీ వాక్యమును ధ్యానించుకున్నట్టుకు నీ కృపను అనుగ్రహించున్నారు. అందును బట్టి మీకు వందన. నీ యొక్క పరిపూర్ణమైన కృప ద్వారా, నీ పరిపూర్ణమైన బాహు ద్వారా తండ్రి మాకు మీరు తోడుగా ఉండి నీ వాక్యం ద్వారా బలపరుస్తూ నిన్ను స్తుతించినప్పుడు ప్రభువా మా జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకార్యములు జరుగుతాయని చెప్పి నీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభువా ఈ వాక్యం వింటున్న బిడ్డలు తండ్రి నిన్ను స్తుతించటము ప్రారంభించడానికి తండ్రి మీరు సహాయం చేయండి. ఆయా విన్నవారందరూ ఆ విధంగా స్తుతిస్తూ నీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని గణపరిచి ఆరాధించే వారిగా ఉండకు సహాయం చేయమని, ఆయా నీ కాపుదలంతా మాకు తోడుగా ఉండి నీ కృప ద్వారా మమ్మల్ని బలపరిచి విశ్వాసమునందు నడిపించమని ఈ మా కొద్ది మనను ప్రభువా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమునందు అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమతండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఎల్లవేళను మీకును మీ కుటుంబాలకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.